ప్రియులారా, ప్రభునామమున మీకు శుభములు వందనములు తెలియజేయుచుంటున్నాను. మరి ఈ దినం యొక్క కార్యక్రమం ఆరంభించే దానికి ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములు. ఈ దినమందు మేము నీ వాక్కులు మేము ధ్యానించుండగా పరమ తండ్రి, నా నోటికి నోరై నీవు నాలో ఉండి నీవు నా ద్వారా మీరు నీ బిడ్డలతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని, సమస్తము నీ చేత పెంచుకొంచు మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన నామమునే బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము గత వారంలో నుండి మనము ఈ ఎవరు ధన్యులు అనేటువంటి శీర్షిక మీద మనం మాట్లాడుతూ వచ్చాము. ఈ దినం కూడాను మనము మత్తయి సువార్తలో మరి 5వ అధ్యాయము 8వ వచనము అందులో వ్రాయబడినటువంటిది ప్రభువారు అక్కడ ప్రసంగించినటువంటి మాటలు. కొండ మీద ఆ యొక్క గలిలయ సముద్రపు దగ్గర ఉన్నటువంటి గలిలయ కొండ మీద ఆయన ప్రసంగిస్తూ ఉన్నటువంటి మాటల్లో ఇది 6వ మాటగా ఉంటున్నది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ప్రభువారు బోధిస్తూ వచ్చారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి ప్రభువారు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలే కాదు, ఆయన పరలోకమునకు సంబంధించిన విషయాలే ఆయన బోధిస్తూ వచ్చాడు. కాబట్టి మనము ఈ లోకములో పరిశుద్ధంగా మన యొక్క హృదయం పరిశుద్ధంగా ఉండాలనేది మాత్రమే కాదు, మనము పరలోక రాజ్యంలో చేరాలి అంటే మనము మన యొక్క హృదయం పరిశుద్ధమైనదిగా ఉండాలి అని ఆయన బోధిస్తూ వచ్చారు. అప్పుడే మనము దేవుణ్ణి ఆయన రాజ్యంలో మనము కలుసుకోదు. మన పరిశుద్ధమైన హృదయం లేకపోయినట్లయితే మనము దేవుణ్ణి చూడలేము, అంటే పరలోక రాజ్యమును మనము చేరలేము అని దాని యొక్క భావమయం ఉంటున్నది. కాబట్టి హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 14వ వచనంలో మనకు ఈ మాటలు కనపడతాయి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని వ్రాయబడి ఉంది. పరిశుద్ధత, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, కాబట్టి మనమును పరిశుద్ధులై ఉండాలి అని ఖచ్చితంగా ఆయన చెప్పి ఉంటున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుని నేరరు. అందుకనే హెబ్రీ ఈ పత్రిక రాసిన ఆ యొక్క పౌలు గారు ఈ విధంగా చెప్తున్నారు, పరిశుద్ధత లేకుండా మనము ప్రభువును చూడలేము. కనుక హృదయ శుద్ధి ఎంతో అవసరత ఉంటున్నది అనే సంగతిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనములో ఎవరును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అని ఇక్కడ రాయబడింది. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ మాటలు చెబుతూ ఉంటుండి, ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఆయన మాత్రమే ఆయన ప్రభు తండ్రిని ఎరిగి ఉన్నాడు అని సంగతిని అక్కడ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను అని ఇక్కడ రాయబడి ఉంది. అదేవిధంగా యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో కూడాను ఈ విధంగా మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఈ ఆయన స్వరూపాన్ని కానీ స్వరమును కానీ ఎవ్వరు కూడా చూడలేరు, చూడబోరు అనేటువంటి సంగతిని కూడా మనకు తెలుస్తూ ఉంటున్నది. ఎందుకంటే అందుకు యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనములో కూడా ఈ మాటలు కనబడతాయి. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఆయన మాత్రమే తండ్రిని ఎరిగి ఉన్నాడు.
ప్రభు మాత్రమే తండ్రిని ఎరిగి ఉన్నాడు కాబట్టి మరి ఎవ్వరు కూడా తండ్రిని చూడలేదు నేరడు అని విషయం మనం గమనించాలి. ఎందుకంటే మొదటి తిమోతికి రాసిన పత్రికలో పౌలు 6వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక, ఆమెన్ అని అక్కడ రాయబడి ఉంటున్నది. కాబట్టి మనుష్యులలో ఎవరు కూడా ఈ నేత్రాలతో ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. ఎందుకనగా ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగినటువంటి వాడై ఉంటున్నాడు. కనుక ఈ నేత్రాలతో ఎవరు కూడా ఆయనను చూడలేరు అని చూడనేరడు అని కూడా రాయబడి ఉంటుంది. కాబట్టి పరలోక సంబంధమైన విషయాలే ఆయన బోధిస్తున్నారు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే ఈ లోకంలో దేవుణ్ణి చూడలేరు వారు ఎవరు కూడా. ఎప్పుడు చూస్తారు? ఎప్పుడైతే ఆయన రాజ్యములోకి మనము వెళ్తామో అప్పుడు ఆయనను పోలి మనము ఉంటాం. మనము కూడా మహిమ శరీరముతో మనం ఆయనను పోలి ఉంటాము. కాబట్టి అప్పుడు ముఖాముఖిగా మనము ఆయనను ఉన్న రీతిగానే మనము చూడగలుగుతాం. అది ఆ సామర్థ్యత ఇస్తాడు. కాబట్టి పరలోక రాజ్యములో చేరాలి అని అంటే వారు హృదయశుద్ధి గలవారై ఉండాలి. హృదయశుద్ధి లేకుండా దేవుని రాజ్యములో ప్రవేశించుట అసాధ్యం. పరిశుద్ధత కలిగి ఉండటం, హృదయశుద్ధి కలిగి ఉండటం అది ఎంతో అవసరత అయి ఉన్నది. అందుకొరకే ప్రభువారు అక్కడ ప్రసంగిస్తూ హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక ఇక్కడ మనము నిర్గమకాండంలో మనం చూస్తాం. నిర్గమకాండము 33వ అధ్యాయంలో అక్కడ మోషే ప్రవక్త దేవుణ్ణి అడిగినటువంటి మాటలు మనకు తెలుస్తాయి. నిర్గమకాండము 33వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడింది, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, అంటే దేవునితో మాట్లాడుతున్నాడు మోషే ప్రవక్త. అక్కడ సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు అక్కడ మోషే ప్రవక్త ఆయన దేవునితోటి మాట్లాడుతూ ఉంటున్నాడు. దయచేసి నీ మహిమను నాకు చూపుము అనగా, ఆయన నా మంచితనమంతయి నీ ఎదుట కనబరచదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించు వాడిని కరుణించదను, ఎవని యందు కనికరపడేదనో వాని యందు కనికరపడేదనని, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు అని ఆయన సెలవిస్తున్నాడు ఇక్కడ కూడా. కాబట్టి ఏ నరుడు కూడా మానవుడు దేవుని ముఖాన్ని చూడలేడు అని ఇక్కడ దేవుడు కూడా చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఎవరు కూడా నన్ను చూడజాలరు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడని చెప్తూ ఉంటున్నాడు. దేవుడే అక్కడ మోషేతో చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదు అని మోషేతో చెప్పాను. కాబట్టి ఇక్కడ మోషే ఎంతో ప్రేమ కలిగి దేవునితో ఎంతో సాంగత్యం కలిగి ముఖాముఖిగా అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన ముఖాన్ని చూడటానికి వీలు లేకపోయింది. అంటే ఏ నరుడు కూడా దేవుని ముఖము చూసి బ్రతకలేడు అని దేవుడే సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు, ముఖాముఖిగా చూడలేరు. అయితే స్వప్నముల ద్వారా చూడవచ్చు దేవుని ముఖాన్ని. ఆయన ప్రేమించినటువంటి వారు,
దేవుని ఆయన స్వప్నములో ఆయన దర్శనమిచ్చి ఆయన మాట్లాడగలడు. అంతే కానీ ముఖాముఖిగా ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనుషులు దేవుణ్ణి చూడలేరని మనకు తెలుస్తూ ఉంటున్నది. కనుక హృదయశుద్ధి కలిగినటువంటి వారు మాత్రమే ఆయనను చూడగలుగుతారనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంటున్నది. మరి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ కూడాను ఆయన ఈ అహరోను మిరియాములతోటి మాట్లాడుతున్నటువంటి విషయం సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో అక్కడ ఈ విధంగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షమై గుడారం యొక్క ద్వారం యొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచాను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త అయి ఉండిన యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడేదను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అని ఇక్కడ వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ అహరోను మిరియాములు మోషే ప్రవక్త ఆయన కూసు దేశపు ఒక ఆమెను పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళు విమర్శిస్తూ, నీవేనా దర్శనములు చూసేది, ప్రవచించేది, మాకు కూడా దర్శనములు వస్తాయి అని ఆయన మీద సనుగుటం చేయటం ప్రభు దేవుడు విని వారిని వెంటనే గుడారం దగ్గరికి, మీరు మందిర గుడారం దగ్గరికి ఇక్కడ రమ్మని చెప్పి పిలిపించి వారిని గద్దిస్తూ వెంటనే చెప్తూ ఉంటాడు. నేను ఎవరైతే ప్రవక్త అయి ఉంటున్నారో అతనితో నేను ముఖాముఖిగా దర్శనమిచ్చి నేను మాట్లాడతాను. మీరు అలాగా మీరు దర్శనం పొందుకున్నారా మీరు అని చెప్పేసి వాళ్ళు గద్దించి అలాగా. అదే సమయంలో మిరియాము కుష్ఠరోగము కలిగి వెంటనే 7 దినాల వరకు ఆమె బయట ఊరు వెలుపట అక్కడ ఉండినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి దేవుణ్ణి అక్కడ వాళ్ళు ఆయన మీద విమర్శించి, అట్లా ఈ మోషే మీద విమర్శించి అలా చేసినప్పుడు దేవుని కోపం వాళ్ళ మీద రగులుకొని ఆమెను శిక్షించినట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మోషే ప్రవక్త కూడా ఆయన ముఖాముఖిగా దేవుణ్ణి చూడలేదు. ఆయన ఎదుట అక్కడ దర్శనంలో ఉండి ఆయన మాట్లాడుతూ ఆ ధర్మశాస్త్రం అంతా వ్రాయిస్తున్న సమయంలో కూడా ఆయన ముఖం ప్రకాశించింది, కానీ ఆయన దేవుని యొక్క ముఖాన్ని చూడలేదు అక్కడ కూడా అనే సంగతిని మనకు తెలుస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, మనం ఈ లోకంలో ఉండగా ఎవరు కూడా దేవుని ముఖాముఖిగా చూడలేరు అది అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మత్తయి సువార్తలో మనం చూస్తాము 22వ అధ్యాయము 35వ వచనం నుంచి 40 వచనం వరకు మనం చూస్తే ఇక్కడ కొన్ని మాటలు మనకు కనపడుతున్నది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 35వ వచనం నుంచి 40 వచనం పట్టుకో. ఇక్కడ వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుప్రభు దగ్గర ఆయనను శోధిస్తూ ఆయనను ఈ విధంగా ఒక ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ఆయనను అడుగుతున్నాడు. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నదియే. ఇది ముఖ్యమైన మొదటిది అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను. కాబట్టి ఈ ధర్మశాస్త్రోపదేశుడు ప్రభువును శోధిస్తూ ఆయా ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అని ఆయనను శోధిస్తూ అడిగినప్పుడు
అప్పుడు ప్రభువారు అంటున్నారు, నీ పూర్ణ హృదయముతో అంటున్నాడు. నీ పూర్ణ, ఇక్కడ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని చెప్పిన విధంగానే, అట్లనే నీవు దేవుణ్ణి యొక్క ప్రేమించాలి అంటే నీవు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాలి, నీ పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో. ఈ మూడు ముఖ్యమైనది. సంపూర్ణంగా సమర్పించుకుని నీ పూర్ణ హృదయం, ఏ కొరతలు లేకున్నటువంటి హృదయంతో నీవు దేవుణ్ణి ఆరాధించాలి. నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధించాలనేటువంటిది అది మొదటి ఆజ్ఞ ఉంటున్నది అని ప్రభువారు ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశంతో చెప్తున్నారు. కాబట్టి హృదయము ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఈ హృదయము నీవు ఒకరి మీద మనసు ఉంచి అలాగా నీవు దేవుణ్ణి ఆరాధిస్తే నీవు ఆయనను పొందుకోలేవు, ఆయన మహిమను నీవు చూడలేవు. కనుక నీ పూర్ణ హృదయంతో సంపూర్ణముగా నీవు దేవునికి సమర్పించుకోవాలి అనేటువంటిదే ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటున్నది. అదే కాకుండా మరి ఈ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో అక్కడ హృదయము అన్నిటికంటే మోసకరమైనది అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని అక్కడ ప్రవక్త రాస్తూ ఉంటున్నాడు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అని అక్కడ రాబడి ఉంటున్నది. కాబట్టి ఇక్కడ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అందుకొరకే హృదయశుద్ధి గలవారు ధన్యులు. ఈ హృదయము పరిశుద్ధంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి. అప్పుడే ఆయనను మనము పరలోక రాజ్యంలో ఆయనను చూడగలము. ఈ లోకంలో అయితే చూడలేము, కానీ పరలోక రాజ్యంలో మనం ముఖాముఖిగా మనం చూడాలి అంటే నీ హృదయము పరిశుద్ధముగా ఉండాలి. అంతేకాకుండా ఇది ఎందుకంటే ఇది ఘోరమైనటువంటి వ్యాధి ఉన్నటువంటి హృదయము, ఇది ఘోరమైన వ్యాధి ఉన్నది ఈ హృదయమునకు. కాబట్టి అటువంటి వారు దేవుణ్ణి చూడలేరు, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనేరరు. కాబట్టి ఈ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడేవాడు అంటే ఈ లోకంలో ఎవరు కూడా దాన్ని గ్రహింపలేరు. నీ హృదయంలో ఎటువంటి తలంపులు ఉన్నాయి, ఏ ఆలోచనలు ఉన్నాయి, ఏ మనిషి ఒకరిని హృదయమును గ్రహింపు చేసుకోలేడు. కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఆయన అన్నీ ఎరిగినటువంటి వాడై ఉంటున్నాడు, ఆయనకు మరుగైనది ఏమీ లేదు. కనుకనే ఆయన ఈ ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనములో ఈ మాటలు కనపడుతున్నాయి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అని ఆయన అంటున్నాడు. దేవుడు మన యొక్క హృదయములను పరిశోధించేవాడుగా ఉంటున్నాడు. అంతరింద్రియములు ఇది ఆయన అన్నిటినీ కూడా ఆయన ఈ తంత్రబడిగా చేసి ఆయన పరిశీలించినటువంటి అంతరింద్రియములను పరీక్షించేవాడుగా ఉంటున్నాడు, హృదయములను పరిశోధించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనకు మరుగైనది ఏమీ లేదు. వారు ఎటువంటి క్రియలు చేసినా దానికి ప్రతీకారం చేయటకు ఆయన సంసిద్ధముగా ఉంటున్నాడు. కాబట్టి నీవు మంచి క్రియలు చేస్తే దాని ఫలం నీవు మంచిది పొందుతావు. చెడు కార్యములు నీ చెడు ప్రవర్తన ఉన్నట్లయితే దాని ఫలం నీవు పొందుకుంటావని దేవుని వాక్యం చేత మనము హెచ్చరించబడుతూ ఉంటున్నాం. కాబట్టి దేవుడికి సమస్తము సాధ్యము, ఆయనకు మరుగైనది ఏమి కూడా లేదు. అదేవిధంగా మనము 139వ కీర్తనలో కూడా చూస్తే అక్కడ కూడా దేవుడు ఎటువంటి మనల్ని గురించి ఎలాగా గ్రహింపగలిగినటువంటి వాడే ఉన్నాడు అని ఇక్కడ దావీదు మహారాజు తన యొక్క కీర్తనలో రాస్తున్నాడు. 39వ కీర్తనలో యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియదు, నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా
మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అని ఇక్కడ రాయబడింది. మనం మాట్లాడక మునిపే నీవు ఏం తలంచుతున్నావు, ఏమి, ఇవన్నీ హృదయ రహస్యములు అన్ని పరిశోధించువాడు దేవుడు. కాబట్టి ఆ మాట నువ్వు ఏం మాట్లాడబోతున్నావో అది నాలుకకు రాక మునిపే అది ఆయనకు ముందుగానే తెలిసి ఉంటున్నది అని ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. అంతేకాకుండా ఇక్కడ మళ్ళీ ఇదే కీర్తనలో మనం 13 నుంచి చూస్తే, నా అంతరింద్రియం నీవే కలగజేస్తవి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, నీ సంగతి నాకు బాగుగా ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిననాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములు ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని ఆయన స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి సమస్తము మరుగు లేకుండా, ఏది మరుగు లేకుండా అన్నీ ఆయనకు తెలిసి ఉంటున్నది అనేది. కాబట్టి మన యొక్క హృదయ పరిస్థితి ఎలాగా ఉంటున్నది, మన యొక్క హృదయం పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా మనం ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం మనం చూసినట్లయితే, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు అని రాబడి. ప్రసంగి సొలొమోను రాజు ఆయన రాసినటువంటి ఈ యొక్క గ్రంథములో ఆయన ఇది అదే తెలియజేస్తుంటున్నాడు. నరులను యథార్థవంతులుగా కలగజేశాడట దేవుడు. ప్రతి ఒక్కరిని కూడా యథార్థవంతులుగా కలగజేశాడు. కానీ వారు పుట్టిన తర్వాత వివిధమైన తంత్రములను కల్పించుకొని వారు ఈ లోకానుసంలో ఎంతో భయంకరమైన పరిస్థితిగా జీవించుతూ ఉంటున్నారు అనే సంగతిని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదట దేవుడు ప్రతి ఒక్కరిని కూడా యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, నీతివంతులుగా ఆయన సృజించాడు. కానీ ఈ లోకంలో వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని దేవునికి దూరస్తులై మరి హృదయ కాఠిన్యం చేసుకుని జీవిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటున్నది. ప్రసంగి గ్రంథము 8-11వ వచనంలో చూస్తే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు అని ఇక్కడ రాయబడింది. ఎందుకు మనుష్యులు పాప భీతి లేకుండా పాప జీవితంలో జీవిస్తూ దేవునికి విరుద్ధమైన జీవితం జీవిస్తున్నారు అని అంటే, దేవుడు కరుణామయుడు, కృపా కలిగినటువంటి దేవుడు, క్షమాగుణం దేవుడు. కాబట్టి వారు ఎంత తప్పితములు ఏమి దేశం చేసిన వారిని క్షమిస్తూ ఉన్న దాన్ని బట్టి వారికి చేసిన తప్పితమునకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చేత వారు భయం లేకుండా విచ్చలవిడిగా పాపం చేస్తూ దేవునికి దూరస్తులై జీవిస్తూ ఉంటున్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రసంగి ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టిన గుడ్లను పొదుగు కౌజుపిట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దాన్ని విడవలసి వచ్చును. అటివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. కాబట్టి ఈ లోకంలో హృదయశుద్ధి లేకుండా ఈ లోకంలో అన్నీ సంపాదించుకోవాలి, అన్యాయంగా సంపాదించుకోవాలని చెప్పి న్యాయ విరుద్ధముగా సంపాదించుకుంటే ఆ సంపాదన అది వ్యర్థమైపోతుంది అని చెప్పేసి ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. వాడు ఎటువంటి వాడుగా ఉంటున్నాడంటే, తాను పెట్టని గుడ్లను పొదిగిన కౌజు పిట్టను పోలి ఉన్నది. కౌజు పిట్టలు అది పెట్టిన గుడ్ల మీద అది పొదగదట. వేరే పక్షులు పెట్టిన గుడ్ల మీద అది పొదిగి దాని పిల్లలు లేపుతాయి. అది పిల్లలు పెద్ద అయిన తర్వాత మళ్ళీ అది విడిచిపెట్టి అదే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అదేవిధంగా సగము ప్రాయములో
తాడు అన్యాయముగా సంపాదించిన ఆస్తులు కానీ పొదులు కానీ ధనము కానీ ఏది కానీ అది సగం ప్రేమలు విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తూ ఉంటున్నది అని చెప్పేసి ఇక్కడ రాయబడి, అటువంటి వాడు అవివేకిగా కనబడతాడు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంటాడు. మార్కు గ్రంథము, మార్కు సువార్తలో 7వ అధ్యాయము 20 నుంచి మనం చూస్తే 23వ వచనం వరకు మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది. మనుష్యుని లోపట నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారము, వత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. కాబట్టి ఇవన్నీ కూడా హృదయంలో నుండే వస్తున్నాయి. మనుష్యుని అపవిత్రపరిచేది ఏమిటి అని అంటే అతని లోపల నుండి వచ్చేదే. బయట నుంచి లోపలికి పోయేది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి వచ్చినదే అంటే అతని హృదయంలో నుండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు. కాబట్టి ఎందుకు అలా ఉంటున్నది అంటే అతని హృదయంలో అన్నీ కూడా దురాలోచనలు వస్తూ ఉంటాయి. జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ కూడా ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచున్నవి. కాబట్టి ప్రభు ఇవన్నీ తెలియజేస్తుంటారు. కాబట్టి నీ యొక్క హృదయం ఎలాగా ఉంటుంది, నీ హృదయం దేని చేత నింపబడి ఉంటున్నది, నీ యొక్క హృదయం పరిశుద్ధముగా ఉన్నది. పరిశుద్ధత లేకపోతే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు, దేవుని చూడలేవు. కాబట్టి నరకమునకు పాత్రలు అవుతారు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, మన యొక్క హృదయం మనం సరిచేసుకోవాలి, పరిశుద్ధముగా ఉంచుకోవాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటాయి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనములో, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకునొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. కాబట్టి ఈ లోకములో మనము దేవుని మీద ఆధారపడకుండా, దేవుని ఆశ్రయించుకోకుండా, మన శుద్ధ హృదయం కలిగి జీవించినట్లయితే తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడని రాయబడి. కాబట్టి మన యొక్క హృదయం ఎవరి మీద ఉన్నది? నీవు దేవుని మీద ఉంచుతున్నావా, లేక ఈ లోక అనుసారముగా జీవించుతూ ఉంటున్నావా? నరులను ఆశ్రయిస్తున్నావు. నరులు ఏమి చేయరు, నరులను ఆశ్రయించుకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. నువ్వు ఎవరిని ఆశ్రయించు? రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని 118వ కీర్తనలో కూడా రాయబడి ఉంటున్నది. కాబట్టి నువ్వు ఎవరిని ఆశ్రయిస్తుంటావు? నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి మరిచి నువ్వు జీవిస్తుంటున్నావు, ఆయనను స్మరించుకుంటున్నావు, ఆయనకు స్థానం ఇస్తున్నావు. ఆయనకు నీ హృదయంలో స్థానం ఉన్నదా అనేసి నిన్ను నీవు పరిశీలన చేసుకుని నీ హృదయమును చక్కపరుచుకుంటేనే తప్ప నీవు పరలోక రాజ్యమును చేరుట దుర్లభం అని దేవుని వాక్యము సెలవుస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 26వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ కూడా కొన్ని మాటలు మనకు కనపడతాయి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో 36వ అధ్యాయం 26వ వచనం చూస్తే అక్కడ ఏమి చెప్తున్నానంటే, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన హృదయము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మను చేసేదను అని ప్రభు ఇక్కడ
సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, నీవు దేవుని వైపు తిరగాలి. ఆయన నీకు నా హృదయం నేను సరి చేసుకోవాలని నువ్వు తలంచి దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే ఆయన నూతన హృదయము మనకు ఇస్తాడట. నూతన స్వభావాన్ని మనకి, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మనకి ఇచ్చి ఆయన యొక్క ఆత్మను మన యందు ఉంచి ఆయన కట్టడలను అనుసరించు వారిగా, ఆయన విధులను గైకొను వారిగా చేస్తాను అని చెప్పేసి ఆయన దేవుడు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. కీర్తన గ్రంథము మరి 51వ కీర్తనలో 10వ వచనంలో కూడా దావీదు మహారాజు, దేవా నాలో శుద్ధ హృదయమును కలగజేయుము అని, నేను పాపిని, పాపంలో పుట్టినవాడు, పాపంలో నా తల్లి గర్భం ధరించింది కనుక నేను పాపిని, నాలో శుద్ధ హృదయం కలగజేయము, నన్ను త్రోసివేయకు, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకుమని ప్రభువును వేడుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ లోకంలో ఉంటుండగానే మన జీవితాలను సరి చేసుకుని మన హృదయమును పరిశుద్ధపరుచుకొని నిత్య రాజ్యమునకు వారసులు ఒకటికి మనం ప్రయాసపడాలని ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడి మాటలు ఆశ్రయించునుగాక. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి, నీకే స్తోత్రం. ఇంతవరకు మీరు నాలో ఉండి నా నోటి ద్వారా మీరు మాట్లాడే వాక్కుల కొరకై మీకు వందనములు స్తుతులు చెల్లు. విన్నటువంటి ఈ మాటలు వారి హృదయములలో హత్తుకొని తమ యొక్క హృదయములను సరిచేసుకున్నట్టుగా నీ కృప దయచేసి ఏ ఒక్కరు కూడా నశించడం, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడిచ్చే రాజ్యములకు వారసులైనటువంటి భాగ్యాన్ని అనుగ్రహించి మీరు మహిమపొందమని మరి యేసు క్రీస్తు వారి దివ్యమైన నామమునే బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకందరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడునీడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.